ఏం లేదు, ఆమెకు గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత విడాకులు అయినాయి ఆయనతో. ముస్లిం అబ్బాయితో ఒక పెళ్లి అయింది, అది విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను అతను సడన్ గా చేసి ఇప్పుడు ఆ ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేదు, వాళ్ళ అమ్మ కూడా లేదు ఇంట్లో, వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్ళింది, ఈమె ఒకతే ఉన్నది. ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి వెళ్తాది. అంత లోపల ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీటతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొడవడం, గొంతు కోయడం జరిగింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో తీసుకెళ్ళి. ఇట్లా ఎన్ని గంటలకు జరిగింది? ఇంకా 9 గంటలకు జరిగింది. అంటే అరుపులు ఏమైనా వినిపించాయా? ఇంట్లో అరుపులు వినిపిస్తే మేమే వెళ్ళాం. వెళ్ళి కిటికీ ఇరగొడితే అద్దం ఉంటే ఆ గ్లాస్ బ్రేక్ చేసినాం. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వల్ల ఆమె బై ఛాన్స్ ప్రాణాపాయంతో కొంచెం బతికింది. ఆమె ఇంకేం కాలేదు. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకున్నాం. అతను ఉండేది గౌలిపుర. అతను పిఎస్ లో ఉన్నాడండి, చైతన్యక పిఎస్ లో ఉన్నాడు. మీ పేరు? నా పేరు దీపక్, ఇంటి ఓనర్.